కర్ణుడిని అర్జునుడి కంటే ముందు 6 చంపేశారు అని తెలుసా? కర్ణుడు చనిపోవడం చూసి తల్లి కుంతిదేవి చాలా ఏడుస్తుంది. అది చూసిన పాండవులు ఎందుకమ్మా అతని కోసం ఏడుస్తున్నావు, అతనేదో నీ కన్న కొడుకైనట్టు అని అంటారు. అవును, ఇతను నా కన్న కొడుకే అని కర్ణుడు తనకి ఎలా జన్మించాడో చెబుతుంది. ఇది విన్న అర్జునుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లి నీ వల్లనే, నువ్వు చెప్పిన మాటలు వినే నా అన్నని నేను చంపుకున్నా అని నిలదీస్తాడు. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ, నీ ఒక్కడి వల్లనే కర్ణుడు చనిపోయాడు అనుకుంటున్నావా అర్జున? నీకంటే ముందు 6 కర్ణుడిని సంహరించారు. మొదటగా ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో కవచకుండలాలు దానంగా తీసుకుపోయాడు. రెండవది బ్రహ్మాస్త్రం పనిచేయకుండా పరశురాముడు శపించాడు. మూడవది నాగాస్త్రం నీ మీద రెండవసారి వదలకూడదు అని నీ తల్లి దానం అడిగింది. నాలుగవది కర్ణుడి రథసారథి శల్యుడు అతన్ని మధ్యలోనే వదిలి వెళ్లిపోయాడు. ఐదవది భూదేవి యుద్ధ భూమిలో నేను నీ రథాన్ని తిరిగి తీసుకురాలేను అని శపించింది. ఆరవది నాగాస్త్రం మొదటిసారిగా ప్రయోగించినప్పుడు నీకు తగలకుండా మన రథాన్ని 2 అంగుళాలు భూమిలోకి నొక్కి నిన్ను నేను ఆదుకున్నా. ఇంతమంది నిన్ను రక్షించారు కాబట్టి నువ్వు కర్ణుడిని చంపగలిగావు, లేదా కర్ణుడిని చంపడం మన వల్ల కాదు అర్జున అని శ్రీకృష్ణుడు అంటాడు. అది కర్ణుడు అంతటి శక్తివంతుడు. జై కర్ణ.